లవ్ చేశాను, మ్యారేజ్ చేసుకుంటాను అని ఫేక్ ప్రామిస్ చేశారా? యాజ్ పర్ సెక్షన్ 69 BNS ఇప్పుడు మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఒక అమ్మాయిని జెన్యున్లీ లవ్ చేస్తున్నా అని యాక్ట్ చేసి తర్వాత నిన్నే పెళ్లి చేసుకుంటాను రిపీటెడ్లీ ప్రామిస్ చేసి నమ్మించి ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకొని సడన్లీ నేను అంత సీరియస్గా అనుకోలేదు అని ఎస్కేప్ అయితే అది సింపుల్ బ్రేకప్ మాత్రం కాదు. యాజ్ పర్ సెక్షన్ 69 BNS వరకు వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, ఫేక్ ఐడెంటిటీ యూజ్ చేయటం, ప్రమోషన్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి ఎక్స్ప్లాయిట్ చేయటం, ఎమోషనల్ మ్యానిపులేషన్ చేసి కన్సెంట్ తీసుకోవటం. అలాంటప్పుడు అఫెండర్స్ ఫేస్ ఇంప్రిజన్మెంట్, అంటే జైలు ప్లస్ పనిష్మెంట్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఇది కాగ్నిజబుల్ అఫెన్స్, అంటే పోలీస్ వితౌట్ వారెంట్ మిమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు. అండ్ ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్. అయితే ఇందులో కోర్టు ఏం చూస్తుందంటే డిసిట్ఫుల్ మీన్గా చూస్తుంది, అంటే ఫాల్స్గా ప్రామిస్ చేయటం, దాన్ని జెన్యూన్గా ఫుల్ఫిల్ చేయాలనుకోకుండా ఉండేలా ప్రామిస్ చేయటం. మొదటి నుండే చీట్ చేసే ఉద్దేశం ఉందా, లేదంటే అరెస్ట్ చేసుకోవాలనే ఉద్దేశం లేకుండా, అంటే ఇంటెన్షన్ లేకుండానే ప్రామిస్ చేశాడా, కేవలం ఫిజికల్ రిలేషన్ కోసం మ్యానిపులేట్ చేశాడా అని చూస్తుంది కోర్టు. అంటే జెన్యూన్ రిలేషన్షిప్ ఫెయిల్ అయితే అది క్రైమ్ కాదు, అంటే నిజంగా ప్రేమించుకొని విడిపోవాల్సి వచ్చినప్పుడు. కానీ ఇంటెన్షనల్లీ చీటింగ్ ప్లస్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటే అది సీరియస్ క్రైమ్ అవుతుంది. సో చీటింగ్ చేసి కన్సెంట్ తీసుకుంటే అది రియల్ కన్సెంట్ కాదు. ఫేక్ ప్రామిస్తో రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో మీకు లీగల్ ప్రాబ్లమ్స్ తప్పవు. లవ్ పేరుతో మ్యానిపులేట్ చేస్తే లా సైలెంట్గా చూస్తూ ఊరుకోదు. Thank you.